కొంచెం నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడు. ఒక్కొక్కరిని ఊచ కోత కోస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. కత్తి తీసిండ్రా, ఇప్పటికే చూసి కత్తి తీసిండ్రా. ఎవరిని కూడా వదిలిపెట్టు. చూడండి ఇంకా ఏం మాట్లాడాడు. చేతులు చేసి చూపిస్తాను, ఊచ కోత కోస్తాను, ఒక్కొక్క ముస్లిం ని, ఒక్కొక్కరు క్రిస్టియన్ ని. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠుడు. బైబిల్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని జనాంగమా, ఈ దినాలలో చాలామంది క్రైస్తవం మీద, క్రీస్తు మీద ద్వేషం చేస్తూ దూషించే పరిస్థితులు చాలామంది చేస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులుగా వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా కూడా దేవుని బట్టి మౌనంగా వెళ్ళిపోయే పరిస్థితి. అదే గనక ఇప్పుడు నేను ఒక వ్యక్తి వీడియోను చూపిస్తూ ఆ వ్యక్తి మాట్లాడిన మాటల గురించి నేను కొంత కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వారి సమాజంలో చాలామంది పేటరేగిపోతూ ఉన్నారు. ఇదే మాటలు క్రైస్తవుడు గనక మాట్లాడితే ఇప్పటికల్లా చాలా ఘోరమైన పరిస్థితులు జరిగాయి. కానీ క్రైస్తవులు సహనము, ఓర్పు కలిగిన వారు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. కానీ ఇతను మాట్లాడే మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? చూడండి. ఊచకోత కోస్తాను, ముస్లింలను, క్రైస్తవులను ఊచకోత కోస్తా, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు కదా. క్రైస్తవులను, ముస్లింలను ఊచకోత కోస్తాను అని మాట్లాడుతున్నాడు. బాబు, నీ పేరు సీను కదా, ఇప్పటిదాకా హైదరాబాదు అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చావు. అనేక ప్రాంతాలు ఇతను తిరిగి ఆడ కాకుండా మగ కాకుండా తోపించుకొని వచ్చాడు. 6 లక్షలు అతను సజ్జన కోసము, మగన ఆడని అర్థం కావట్లేదు, మగోడు పుట్టుకునే పుట్టాడు. ఆ వ్యక్తి యొక్క సర్జరీస్ కోసం 6 లక్షల పైగా డబ్బులు వెచ్చించాడు. ఇతను ఇప్పుడు క్రైస్తవులను దూషిస్తూ పోస్తాడంట. ఇదేనా నాన్న నువ్వు నేర్చుకున్న మాటలు? ఎక్కడికో వెళ్ళావు, తిరిగావు, మొన్నటిదాకా రోడ్ల మీద బట్టలు లేకుండా తిరిగావు. అందరు పోలీసులు, ఇతరులు నేను పొట్టి జైల్లో వేశారు, కుక్కల కంటే హీనంగా చూశారు. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చాలామంది ప్రజలు, అమాయకులు కాళ్ళ మీద పడి ఇతని ఫోటోల కోసము ఎంతమంది ఎంపర్లాడుతూ వచ్చారు. బట్టలు ఓడ తీసుకొని రోడ్ల మీద నగ్నంగా తిరిగిన వ్యక్తి, నగ్నంగా తిరిగి ఇదేనా ప్రపంచ సమాజానికి, భారత సమాజానికి, మానవ సమాజానికి నేర్పించే మాటలు ఇవేనా? అఘోరివే, బట్టలు ఉండవా నీకు? ఇంకా ఏం మాట్లాడుతూ చూద్దాం. కోత కోస్తావా? కోపించుకొని వచ్చిన సార్లే, సరేనా? ఈ మాటలు విను. చాలా జాగ్రత్తగా ఉండండి, త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి, చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి, తలుసుకుంటే ముస్లిం సామ్రాజ్యాన్ని తలుసుకోనయా, ఊచకోత కోస్తా, తలుసుకొని అనేక ప్రాంతాలు తిరిగి క్రిస్టియన్ అయినా అందరు నీకు బట్టలు వేశారు. ఏం తెలుసుకున్నావు బాయ్? తెలుసుకున్నావా? వ్యర్థముగా వల్గరైన మాటలు నేను మాట్లాడవచ్చు, కానీ మాట్లాడనులే. నీకు ఇవ్వవలసిన మాటలే ఇస్తున్నాను. నువ్వు తలుసుకుంటే మొత్తం సమాజం అంతా ఓచ కోత కోస్తావా? ఏది కొయ్యి చూద్దాం. బట్టలు వేసుకోరా బాబు అని మంచి హిందూ సమాజము, హిందూ సోదరిమణులు నీకు బట్టలు తొడిగి వేశారు. కొంచెమన్నా సిగ్గు, బతుకు బుద్ధి ఉండాలి. బట్టలు వదిలేసి రోడ్ల మీద తిరిగే బతికేంది? దరిద్రంగా అసహ్యకరమైన పరిస్థితి కదా. మరలా నేను నా యొక్క మతం కొరకు జీవిస్తున్నానని చెప్తావా? చూడండి ఇంకా ఏం మాట్లాడాడు చూద్దాం. ఇతను జాగ్రత్త, ఖబర్దార్, రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో ఓకేనా? నా ఖబర్దార్ కోస్తాను, ఒక్కొక్క ముస్లిం ని, ఒక్కొక్కరు క్రిస్టియన్ ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని. అవునా? చేతలు కరెక్టే, నువ్వు చేతల దారివే, పుర్రెలు తినేవాడివి, మనిషి మాంసాన్ని తినేవాడివి. ఇట్టాటి వ్యక్తులు సమాజానికి అవసరమా? మనిషి మాంసాన్ని తిని, పుర్రెలు తిని అలాంటి వ్యక్తుల కొరకు ఇంటర్వ్యూలు
పట్టుకొని ఇత్తటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేది, రిపోర్టర్స్ ఇలాంటి వల్గర్ పర్సన్స్న రిపోర్ట్ చేసేది, వాళ్ళని యాంకరింగ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు ఓడదీసి మీరు ఎట్లానండి? వల్గరైన మాటలు అవి మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఈ సమయమున భారతదేశానికి మడుగరు కొరకు, భారతదేశంలో సమానత్వంగా జీవిస్తున్న ప్రజల జీవితంలో ఇలాంటి చీడ పురుగులు లాంటి వ్యక్తులు వస్తే జీవితం అంతా పాడైపోద్ది. భారతదేశమే ఎంతో ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళేది. అంధకారం. చూడండి ఇంకా ఏం మాట్లాడాడు, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్ లో ఉంటే ఒక హిందూగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోయి. ఈ దేశం వదిలి పారిపోవాలనా? ఏ అబ్బాయి, దేశం నువ్వు పెట్టావా? నువ్వు కట్టించావా? సరైన ఇల్లు లేక రోడ్ల మీద తిరుగుతా ఉన్నావు. ఇల్లు చూసుకో. ఆ కారు మీద పొరలు వేసుకొని బట్టలు లేకుండా దరిద్రంగా జీవిస్తున్నావు. సిగ్గు లేదు కొంచెమన్నా? నీ అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారా నిన్ను గురించి? ఎంత బాధపడుతున్నారు నిన్ను గురించి? ఎంత వేదన పడతా ఉన్నారు వాళ్ళు. పోయి ఒక డబ్బులు ఇచ్చి కట్ చేయించుకొని అన్నీ తీపిచ్చేసుకొని ఇంకా అనేక కార్యక్రమాల్లో తిరిగి అపవిత్రమైన జీవితం జీవించి తల్లిదండ్రులకు మనోవ్యాధి కలిగించి ఊరు వాళ్ళ ద్వారా చెడ్డ పేరు తెప్పించుకొని ఇంకా అడుక్కుంటే డబ్బులు తక్కువ వస్తాయని ఈ ఎత్తుడు వేసాడు. అఘోర నేను, ఘోరమైన వ్యక్తి అఘోర. నువ్వు అఘోరవు కాదు, ఘోరం. ఘోరం. చూడ్డానికి ఘోరంగా ఉంది ప్రజలకు. నువ్వు మాట్లాడుతున్నావు, మాకు చెప్తా ఉన్నావు. భారతదేశం నుంచి వెళ్ళిపోవాలా? భారతదేశం నువ్వేమన్నా రాజువే భారతదేశానికి? నువ్వు ప్రధానమంత్రి వెళ్ళిపోవడానికి? ఏం చరిత్ర తెలుసు నీకు? డబ్బుల కోసం పాపం. కొంతమంది ఉంటారు కదా, ఈ మాటలు మాట్లాడగానే చంపాలరా, కొట్టాలరా, నరకాలరా అనే కొంతమంది ఉంటారు ఆవేశపరులు. వాళ్లకు టానిక్ తాపిస్తున్నాడు, మత్తు ఇంజెక్షన్ లాగా విషాన్ని, ఉద్రేకాన్ని ఊరిపోసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు సమాధానకరమైన మాటలు మాట్లాడే పరిస్థితులు లేవు. పొరియలు తిని, మాంసాలు తిని ఇట్లా తింటే ఇలాంటి మాటలు కాదా వచ్చేది? ఇంకేం మాటలు వస్తాయి? ఘోరమైన వ్యక్తులు. అబ్బా, ఇక్కడ బతికే హక్కు లేదు. అబ్బో, గుళ్ళోకి రండి. ఇక్కడ బతికే హక్కు లేదు. ఇక్కడ బతికే హక్కు లేదు మీకు. నీ గాలి, నీ నీరు నీదే పోసి పెంచుతుండవు. బట్టలు వేసుకో చాలు గాని. పెట్టుకోండి, గుళ్ళకి రండి, అబ్బా పూజ చేసుకోండి, మీరు బాగా బతకండి. చూడు, మీకు దమ్ముంటే ఏమన్నాడు? గుళ్ళోకి రావాలంట, బొట్టు పెట్టుకోవాలంట. పెట్టుకున్నావు నువ్వు. ఏడొక బొట్టు, ఇటొక బొట్టు, మూతికొకటి, తలకొకటి, నాలుకొకటి, శరీరం అంతా రాసుకున్నావు విభూదిలాగా. నీలాగా మేము దరిద్రంగా కావాలమంటావా? మేము ఇప్పుడు నీట్గా ఉన్నాం. మనిషి ఎలా ఉండాలో అట్లనే ఉన్నాం మేము. నీలాగా దరిద్రంగా మాకు బతకాలని లేదు. అర్థమైందా? నీ దరిద్రమైన జీవితం మాకు వద్దయా. మా బతుకు మేము బతుకుతాం చాలు. నీ బతుకు మాకొద్దు. ఆ బతుకు అసహ్యమైన బతుకు. అది నీకు బాగుంటుంది, కొంతమంది చూసే వాళ్ళకి బాగుంటుంది. నీ బతుకు దరిద్రమైన బతుకు వద్దనే బట్టలు ధరింపజేశారు. నేను వేసుకోని బట్టలో పోలీసు వాళ్ళారా నేను నరుకుతా, సంపుతా, నా పౌరుషం చూసావా? ఎక్కడికి పోయి హిమాలయ పోయి పర్వతం పోయి చూసుకొని వచ్చాడు. ఇలాంటి మాటలు మాట్లాడద్దు బాబు నువ్వు. అసలు తెలుసా నీకు చరిత్ర? ఏం తిరుగుతుంది నీకు? చదువు లేకపోయింది కదా. ఆ బట్టలు ఇప్పేసి తిరగమంటే తిరుగుతావు. పిచ్చోడి కంటే దారుణం. పిచ్చోడన్న పాపం బట్టలు వేసుకొని అటు ఇటు కట్టుకుంటాడు. నువ్వు పిచ్చోడి కంటే దారుణం, అఘోరివి కదా, ఘోరంగానే ఉంటావు. అది మరి బాగా బతకండి. నేను మాత్రం పెట్టే ఉంటా. మీకు దమ్ముంటే ఆపుకునేది ఏంది బాయ్? మీకు దమ్ముంటే ఆపుకునేది ఏంది? అర్థం కావట్లేదు నాకు. నిన్ను మేము మాకేం అవసరం ఆపుకోవడానికి? పోలీసు వాళ్ళు ఆపారు కదా, దమ్ముంటూ ఆపండి అనేటివి. పోలీసు వాళ్ళు ఆపారు, తీసుకుపోయి జైల్లో ఛాన్సాలు వేసారు, పడ్డావు, మళ్ళా బట్టలు తీసుకేసుకున్నావు, మళ్ళా
అట్లనే జీవితం అయిపోయింది. అట్లా వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నాకు చాలా శక్తులు ఉన్నాయంటావు. శక్తులు చూపి బాబు అంటే చూపిలేవు. ఎందుకు ఈ దరిద్రమైన జీవితం? క్రైస్తవుల మీద మళ్ళీ ముస్లింల మీద పడుతున్నావు. నీ బతుకు నువ్వు చూసుకో. ముందు బట్టలు వేసుకొని మంచిగా చొక్కా ప్యాంట్ వేసుకొని హ్యాపీగా, లేకపోతే ఏదైనా డ్రెస్ ఉంటే మంచిగా వేసుకొని నీ యొక్క మత విశ్వాసాన్ని ప్రకటించుకో. ఇతరుల మీదకి వస్తే మాత్రము కొంచెము చూసుకో, సరేనా? ఆలోచించుకో. ఎప్పుడు నేను వీటి గురించి రెస్పాండ్ కాలే. ఇలాంటి పనికిమాలిన వ్యక్తులు వచ్చి క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తూ మేము చంపేస్తామో పొడి చేస్తామో అని అంటే, ఇది వచ్చేసి నీ యొక్క సొత్తు అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఆలోచన చేసుకో కొంచెం. ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి, లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు. కానీ నేను ఎక్కడ ఆపను. ప్రాణం వెళితే పోరాటం. అది ఏం చేసినావు అబ్బాయి? పోరాటమా? స్వతంత్ర సంవత్సరం చేసినవా? ఏమన్నా ఇంకా చాలామంది స్త్రీలను తీసుకెళ్ళిపోయి అపవిత్రమైన కార్యాలు చేసే వాళ్ళని ఆపినవా? త్రాగుబోతులను ఆపినవా? డ్రగ్స్ వాళ్ళని ఆపినవా? లేకపోతే లంచాలు ఏమన్నా? నా పోరాటం ఆగొద్దాం. ఏంది నీ పోరాటం ఆగేది? ఏం మాట్లాడుతున్నావు అసలు? దేనికోసం పోరాటం చేసినావు? రక్తాలు చిందించావుగా, కట్ చేసుకొని మొత్తం ఏదేదో స్త్రీకి సంబంధించిన వాటిని వేసుకొని వచ్చి బట్టలు లేకుండా తిరిగి నువ్వు మాతో మాట్లాడి మాకు చెప్పేవాడు అయిపోయినావు. కొంచెం నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడు. ఒక్కొక్కరిని ఊచ కోత కోస్తాను. ఒక్కొక్కడికి చెప్తున్నాను. కత్తి తీసిండ్రా? ఇప్పటికే చూసి కత్తి తీసిండ్రా? ఎవరిని కూడా వదిలిపెట్టే తలలు. ఇటోళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కొంచెము పిచ్చి వాళ్ళ కంటే దారుణంగా ఉన్నాడు. ఇటోళ్ళని ఖచ్చితంగా జైల్లో వేయాలి, లేకపోతే విపరీతమైన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దీని ద్వారా చర్య తీసుకోవాలా. ఓచకోతకు వస్తావా? కత్తి తీశాడు చూసావా? మ్యాన్ హ్యాండిలింగా? ఏం బతుకోబ్బాయి మీది? అసలు ఏంటి మీ జీవితాలు? నాకు అర్థం కావట్లేదు. పుర్రెల చేత పట్టుకుంటారు, పిల్లలు చూస్తే భయపడిపోతారు. మమ్మల్ని చూడు, ఒక పాస్టర్లో మేము, ఒక దేవుని సేవ ఎట్లుంటాం మేము? నీట్గా ఉంటాం, తెల్లటి వస్త్రాలు వేసుకొని మంచిగా బైబిల్ పెట్టుకొని మంచి మాట చెప్తూ బతుకుతాం. చంపండి, నరకండి ఇవన్నీ చెప్పం మేము. ఆ జీవితాన్ని బాగా కాపాడుకోండి, జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చుకోండి, పాపం నుంచి విడుదల పొందండి, పరిశుద్ధంగా జీవించండి. ఈ మంచి బోధ చేసే వాళ్ళం మేము. కత్తులు పట్టుకొని నరకండి, చంపండి, బట్టలు నీలాగా మేము కూడా బట్టలు నాలాగా ఉండండి, బట్టలు కూడా తీసుకొని ఇంత బొట్టు పెట్టుకొని ఈడొక బొట్టు శరీరం అంతా బొట్లు పోయి సమాధుల దగ్గర శ్మశాల దగ్గర ఉండి కాలిన దాన్ని అట్టే తినడం చాలా టేస్ట్ ఉంటుంది. ఈ దరిద్రమైన పనులు చేయాలా మేము? మళ్ళీ అంటే వీళ్ళకంటే శక్తి అంట ఒకటి. మళ్ళా శక్తి. ఎంత దారుణమైన వ్యక్తులుగా ఉన్నారు. సమాజము ఎంత చెడిపోతుందో వీళ్ళ ద్వారా. ఏం నేర్పిస్తున్నారు సమాజానికి ఇలాంటి వాళ్ళ దాన్ని ఫేమస్ చేయడానికి డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. కొంచెం మీరైనా బుద్ధి తెచ్చుకోండి, కొంచెం ఆలోచన చేసుకోండి. ఇలాంటి వారి వలన మనిషికి మేలు ఉండదు, మనిషికి మనుగడ ఉండదు. ఒక దేవుని సేవకుడిగా, ఒక పాస్టర్ గారిగా నేను చెప్తా ఉన్నాను. భారంతో వేదనతో తెలియజేస్తున్న విషయాలు ఇవి. ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇలాంటి వారి మీద చర్య తీసుకోవాలా. చంపుతాడంట, పొడుస్తాడంట, ఆయన తలలు నరుగుతాడంట. చెప్పున్నాను, ఇంకా ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను. వస్తున్నావు అబ్బో, వస్తుండంట, త్వరగా వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తావు? బట్టలు వేసుకో చాలు కానీ ఫస్ట్, సరేనా? ఒక్కొక్కరిని ఊచ కోతకు వస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నేను కంకణం కట్టుకున్నాను. ఏదో రాజ్యాంగం అంటున్నాడు. నా దగ్గర రాజ్యాంగాలు క్రైస్తవులు అన్నాడు, నేను ముస్లిమ్స్ అన్నారా? అరే ఆ దరిద్రము మాకు ఈ క్రైస్తవుల్లో ఎక్కడ కూడా లేనాంటి దరిద్రమైన బతుకులు ఉండవు మాకు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఎక్కువ అవుతుంది. అనవసరంగా మేము వదిలేసి ప్రశాంతంగా మా జీవితాన్ని తెల్లటి వస్త్రాలు వేసుకొని నీట్గా బ్రతుకుతున్నాం. మంచిగా హైందవుల్లో ఉన్నవారు కూడా చాలామంది తన్ని ఖండించారు. అతను అఘోర కాదు, అతను మనిషే కాదు, దరిద్రమైన జీవితాలు.
దరిద్రమైన పరిస్థితులు, ఏ సమాధుల్లోకి వెళ్ళిపోవడం ఏంటి, పురిలు పట్టుకొని తినడం ఏంటి, అసలు ఏమన్నా హీనమైన చరిత్ర కాదా, హీనమైన బ్రతుకు కాదా? కానీ ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం వీటి గురించి. హైందవ సహోదరి సహోదరులారా, ఇలాంటి వారి ద్వారా ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి వారిని చాలా జాగ్రత్త కంట్రోల్ చేస్తే తప్పుగా వీళ్ళు మారరు, లేకపోతే చాలా భారమైన బాధకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచిద్దాం. క్రైస్తవుడు ప్రపంచానికి భారతదేశాన్ని చేసిన మేలు తెలుసా నీకు? భారతదేశానికి మేలు? చదువులు తీసుకొచ్చాడు, ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చాడు, ఎడ్యుకేషన్ సిస్టము మార్చివేశాడు, రైల్స్ తీసుకొచ్చాడు, ట్రైన్లు తీసుకొచ్చాడు, బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకొచ్చాడు, సతీ సహనాన్ని రూపుమాపుతూ వచ్చాడు, ఆడపిల్లలకు మగపిల్లలకు చదువు ఇచ్చాడు, అనారోగ్య వర్గాలు దూరం జరిపితే వాళ్లకు మంచి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. క్రైస్తవుర్రా బాబా చేసింది ఇవన్నీ. దేవుని నమ్మిన బిడ్డలు ఇప్పటికే క్రైస్తవులకు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, చెప్పుకోరు. ఎక్కడ నిన్నవా? సంపండి, నరకండి, పొడవండి అనే మాట క్రైస్తవులు ఎక్కడ నిన్నవా? అనరు. హైందవుల్లో కూడా ఎంతోమంది మంచి వ్యక్తులు ఉన్నారు, వారి యొక్క స్వభావం మంచిది, వారు మంచి వ్యక్తి, వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకుంటున్నారు. ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడరు కొంతమంది మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడే చాలామంది ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వ్యక్తులు మాటలు మాట్లాడుతున్నప్పుడు కండెమ్ చేయండి, అర్థం చేసుకోండి. ప్రేమతో ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. సమాజానికి మన పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి వారిని చూసినప్పుడు మన పిల్లలు, మన పెద్దలు, మన అమ్మాయిలు, మన యొక్క చెల్లెళ్ళు, అక్కలు కూడా చెడిపోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితి వలన. కాబట్టి ఇలాంటి వ్యక్తుల జీవితాన్ని కొంచెం స్టాప్ చేసి, వీళ్ళు కొంచెం పిచ్చి వ్యక్తులు కాబట్టి ఎక్కడ చేస్తారు పిచ్చి వాళ్ళను? సైకియాట్రిక్ హాస్పిటల్ చేరుస్తారు, మెంటల్ పిచ్చి హాస్పిటల్, ఎర్రగడ్డ లాంటి దాంట్లో చేర్పిస్తారు. నేను చదువుకునే దినాలలో ఇలాంటి వ్యక్తులే సైకియాట్రిక్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మమ్మల్ని. బెంగళూరులో సైకియాట్రిక్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని అంతా తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ నేను వెళ్ళగానే భయపడిపోయాను. ఏంట్రా ఇట్లున్నారు, వాళ్ళు మీద పడుతున్నారు, కర్రలు పట్టుకుంటున్నారు, అక్కడున్న చెంబులు పట్టుకుంటున్నారు, బిస్కెట్లు మా మీద ఇసిరేస్తా ఉన్నారు. భలే భయం వేసింది. తర్వాత 2-3 రోజులకు అక్కడికి వెళ్ళాలంటే చాలా బాధాకరంగా ఉంది. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి పరిచయం చేసుకునే వ్యక్తిని కూర్చొని ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అప్పుడు మాట్లాడి మారుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు అలాంటి సైకియాట్రిక్ హాస్పిటల్ మంచి, సమాజంలో నుండి చెడిపోతారు. ఇప్పటిదాకా చాలామంది చెడగొట్టేశారు. కార్లు వేసుకుంటాడు, వాడు పుర్రె పెట్టుకుంటాడు, తర్వాత దానికి ఆ నెంబర్ ప్లేట్ ఉండదు. ఘోరమైన పరిస్థితిలో ఉన్న స్థితి భారతదేశ వ్యవస్థ ఇలాంటి వ్యక్తుల ద్వారా నాశనం అవుతుంది. భారతదేశానికి ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు అందరు ఉన్నారు. అందరూ ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చారు భారతదేశాన్ని. ఏం చేశారు ఇటోడు? ఈయనంట ఆరంభిత్రంట, వస్తాడంట ఈయన ఎక్కడికో. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉందా? క్రైస్తవులారా, ప్రార్థన చేద్దాం. దేవుడు మన పక్షంలో ఉన్నారు, ఆయన కృప చూపించేవాడు, ఆదరించేవాడు. ఒక మాట బైబిల్లో ఉంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోతాడంట, బైబిల్ చెప్పిన మాట. కాబట్టి బైబిల్లో ఎంతోమంది ఇలాంటి ప్రగల్భాలు పలికారు. చివరికి వారంతట వారే మరణాన్ని కొని తెచ్చుకున్నారు, డిస్టర్బ్ అవుతూ వచ్చారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి మనం భారంతో ప్రార్థన చేద్దాం. సమాజం కేర్ తీసుకోండి, పోలీసులు కేర్ తీసుకోండి, గవర్నమెంట్ వీళ్ళను కొంచెం కంట్రోల్ పెట్టండి. లేకపోతే ఇలాంటి వారి ద్వారా చాలామంది పాడైపోతారు. జీవితాన్ని మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవలసిన వ్యక్తులు వీళ్ళలాగా నపుంసకులుగా మారిపోయి అటు ఇటు కాని వారిగా బ్రతికి తల్లిదండ్రులకు దూరం అయిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టి వారి యొక్క శరీర ఆకృతిని, మగవాళ్ళ యొక్క శరీరాన్ని పురుషుల యొక్క శరీరాన్ని స్త్రీలుగా మార్చుకొని ఎంతమంది చెడిపోయినారు. కాబట్టి ఆలోచిద్దాం. వీరి గురించి నపుంసకుల గురించి భారంతో ప్రార్థన చేయండి. బైబిల్లో నపుంసకులు అనేవారు ఉన్నారు. కందాకి క్రింద మంత్రి అయిన వ్యక్తి, ఆ వ్యక్తి యేసుక్రీస్తు గురించిన వార్తను విని అప్పుడే క్రీస్తును నమ్ముకొని మారు మనసు పొంది తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తు కొరకు జీవించాడు. ఐగుప్తు అనే ఒక దేశం, ఈజిప్టు అనే ఒక దేశం మారింది అనడానికి కారణం ఎవరో తెలుసా? కందాకి కింద మంత్రి అయిన ఆ నపుంసకుడు వలనే ఐగుప్తు అంతా మారుతూ వచ్చింది. ఈరోజు ఐగుప్తు దేశం, ఈజిప్టు దేశంలో, ఇథియోపియా ప్రాంతము,
ఆ ఇథియోపియా ప్రాంతంలో ఒక ఉన్నతమైన కృప కలిగిందంటే కందాకే క్రింద మంత్రి అయిన ఆ వ్యక్తి. ఫిలిప్ గారు వెళ్ళి అక్కడ బాప్తిసం ఇచ్చి అతని క్రీస్తు కొరకు పట్టుకొని కృపను అనుగ్రహించాడు. అలాగా నపుంసకులు అన్న వారు కూడా ఎంతోమంది మారుతూ వచ్చారు. ఇలాంటి నపుంసకులు కూడా మారాలా. మారినప్పుడు వారి జీవితం బాగుపడితే తల్లిదండ్రులకు మేలు, సంతోషము, సమాజానికి ఎంతో మేలుకరం. కాబట్టి ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఇలాంటి వారి కొరకు భారంతో మనము ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగిద్దాం. పరిశుద్ధులైన దేవ, పరలోక తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, సహాయం చేయండి. ఇలాంటి వ్యక్తుల వలన సమాజం పాడైపోతుంది. క్రైస్తవ, ముస్లిం, హిందూ, బౌద్ధ, జైన్ వ్యక్తులకు కూడా అసమాధానంగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను మీరు రక్షించుకోమని, ఇలాంటి వ్యక్తుల మాటలు విని ఎంతోమంది పౌరుషం తెచ్చుకున్న వ్యక్తులు ఉన్నారు. అసలు నిజమేంటో అబద్ధమేంటో తెలియజేసి కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.